హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో గోధుమ పూరీలండి. రండి మీకు చూపిస్తాను. ఇలా చక్కగా పిండి తీసుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవటమేనండి. అందరికీ ఇలా ఒక్కొక్కటిగా పూరీలు చేసుకుంటూ నూనెలో వేసుకోవాలండి. చక్కగా పొంగుతాయి. ఇలా పొంగుతాయి. దగ్గర వేసుకొని ఇలా చక్కగా చపాతీ పిండి మెత్తగా విసుక్కుంటే ఒక్కొక్కటిగా చక్కగా ఇలా వాటిలో కన్నా మన ఇంట్లోనే బాగా పొంగుతాయండి పూరీలు. చూడు ఎలా పొంగినాయి. ఇలా వేసుకోవటమేనండి ఒక్కొక్కటిగా మెత్తగా పిండిని ఇలా రుజువుగా కలుపుకోవాలి. ఏమి ఉప్పు ఒక్కటే వేసానండి. ఉప్పు ఒక్కటే, సాల్ట్ ఒక్కటే వేసి కలుపుకున్నాను. సాల్ట్ ఒక్కటే వేసి కలుపుకున్నాను. ఎలా ఉంది. పూరి కూర చేశానండి. ఇది ఒక పూరి కూర. దానిలో పూరి కూర చేసిన ఉర్లగడ్డ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి పూరి కూర చేశాను. అలా మెత్తగా కలుపుకొని పూరి ప్రెస్లో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి. పూరి ప్రెస్లో పెట్టుకుని అలా ఒత్తుకోవాలి. బాగా పొంగుతుంది. పూరి ప్రెస్లో పెట్టుకొని వచ్చుకుంటే బాగా పొంగుతాయి. వాటి కన్నా బాగా పొంగుతాయి. గోధుమ పిండేనండి. గోధుమ హాయ్ అందరికీ. ఈ విధంగా టిఫిన్ రెడీ అయిందండి. ఇలా పూరి కూర వేసుకొని ఉల్లగడ్డ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని పూరి కూర పూరీలు చేశాను చక్కగా. అందరూ మీరు చేసుకొని తినండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.